గురించి చూద్దాం. డిస్టెన్స్ అనేది మనకి ఎలా అయినా క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అది లాంగ్ సైడ్ నుంచి అయినా సరే, షార్ట్ నుంచి సైడ్ అయినా సరే. సో ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు నేను ఒక ఏ అనే ఏరియా నుంచి బి అనే ఏరియాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు ఇది ఒక డిస్టెన్స్, ఇదొక పాత్, ఇటు నుంచి ఒక పాత్. లేదు నేను చుట్టూ ఇటు తిరిగిపోతాను, సో వెళ్ళిన ఈ రౌండ్ చుట్టుకొని ఇటు వెళ్తాను అంటే కూడా అదొక పాతే. సో నాకు పాత్ ఎన్నైనా ఉండొచ్చు, అయితే దాని మొత్తం నాకు డిస్టెన్స్ అదంతా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళినా ఇది నాకు డిస్టెన్సే, ఇటు వెళ్ళినా నాకు డిస్టెన్సే, ఎటు వెళ్ళినా నాకు డిస్టెన్సే. అయితే ఇప్పుడు ఒక ఏ నుంచి బికి వెళ్ళే పాత్లో మనకి ఏదైతే షార్టెస్ట్గా ఉంటుందో, షార్టెస్ట్ పాత్ మనం తీసుకుంటామో అది నాకు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో నాకు డిస్ప్లేస్మెంట్లో నాకు మెయిన్ క్వాంటిటీ ఏంటంటే అది ఎటు వెళ్తుందో కూడా తెలియాలి, ఇటు ముందుకు వెళ్తుందా వెనక్కి వస్తుందా ఏందని కూడా తెలియాలి. ఇక్కడ నాకు డిస్ప్లేస్మెంట్లో డిస్టెన్స్లో మాత్రం నాకు అదంతా అవసరం లేదు. ఒక ఆబ్జెక్ట్ అనేది ఆ టైంని బట్టి అది ఎంత డిస్టెన్స్ని కవర్ చేసింది అనేది మాత్రమే లెక్కలోకి వస్తుంది. సో ఏ నుంచి బీక్ అనేది నాకు షార్టెస్ట్ డిస్టెన్స్ కవర్ చేసేది నాకు డిస్ప్లేస్మెంట్ అయితే, లాంగెస్ట్ పాత్ ఏదైతే ఉందో అది నాకు డిస్టెన్స్ అవుతుంది అంతే. వెక్టార్ క్వాంటిటీ అనేది వస్తుంది, అది స్కేలార్ అండ్ వెక్టార్. సో స్కేలార్ కిందకు వచ్చేది డిస్టెన్స్, వెక్టార్ కిందకు వచ్చేది డిస్ప్లేస్మెంట్. ఎందుకు అంటే స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. వెక్టార్కి మాత్రం మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఎలా? ఇప్పుడు నాకు స్కేలార్ అనేది ఇప్పుడు డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ నాకు డిస్టెన్స్ ఉంది, ఏ నుంచి బీకి నాకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అయితే వెక్టార్లో కూడా సేమ్ 5 కిలోమీటర్స్ ఉంటుంది, ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కానీ నాకు ట్రావెల్ చేసేటప్పుడు ఎటు వెళ్తున్నాను అంటే ఒక డైరెక్షన్ ఉండాలి. ఒక డైరెక్షన్, ఇప్పుడు నాకు ఈస్ట్ సైడ్ వెళ్తున్నాను, వెస్ట్ సైడ్ వెళ్తున్నాను, నార్త్ సైడ్ వెళ్తున్నాను, లేదా నార్త్ ఈస్ట్ వెళ్తున్నాను, సౌత్ ఈస్ట్ వెళ్తున్నాను, ఇలా చెప్పగలిగిందంటే ఒక డైరెక్షన్ చెప్పగలిగిందంటే అది వెక్టార్ కిందకి వస్తుంది. ఆ డైరెక్షన్ చెప్పలేదు అంటే మాత్రం అది స్కేలార్ కిందకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మనం తీసుకుంటున్నాము. నాకు ఇక్కడ ఏ నుంచి బీకి కవర్ చేసుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం ఎటు వెళ్తుందిరా అంటే నాకు ఈస్ట్ సైడ్ వెళ్తుంది అని చెప్తా. అలా నేను చెప్పగలిగాను అంటే మాత్రం నాకు అది డిస్ప్లేస్మెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్ విత్ షోయింగ్ ద డైరెక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ డైరెక్షన్ దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఏ distance, so it is belonging to the scalar quantity. Simple. ఇప్పుడు డిస్టెన్స్ని బట్టి యావరేజ్ స్పీడ్ని కనుక్కోవాలి. సో యావరేజ్ స్పీడ్ ఎలా కనుక్కుంటాము అంటే, సో ఒక ట్రైన్ అనేది కొన్ని ప్లేసెస్లో ఆపుకుంటూ వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు మనకి ఎంత స్పీడ్లో వెళ్ళింది, అసలు ఎంత టైం పట్టింది, ఎంత స్పీడ్ అది మెయింటైన్ చేసుకుంది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది దాన్ని బట్టి మనం యావరేజ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్ ఫామ్లో మనకు తెలిసిందే, టోటల్ డిస్టెన్స్ బై టైం టేకెన్, ఎంత టైం పట్టింది. సో యావరేజ్ స్పీడ్ కావాలి అంటే టోటల్ డిస్టెన్స్, మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్ కవర్ చేయడం కోసం ఆ ట్రైన్ తీసుకున్న టైం ఎంత, ఈ రెండింటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసాము అంటే సింపుల్గా యావరేజ్ స్పీడ్ అనేది మనం కనుక్కోవచ్చు. అది ఇప్పుడు నాకు అదేవిధంగా ఎటు వెళ్తుంది ఆ ట్రైన్, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పగలిగాము అంటే మాత్రం అది డిస్ప్లేస్మెంట్ కింద కూడా వస్తుంది అనమాట. వెలాసిటీ కిందకు వచ్చినప్పుడు, యావరేజ్ వెలాసిటీ కిందకు వచ్చినప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై సేమ్ టైం టేకెన్, ఎంత టైం పట్టింది. టోటల్ డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అంటే మనకి వెలాసిటీ కావాలి అంటే డిస్ప్లేస్మెంట్, స్పీడ్ అంటే డిస్టెన్స్. సో దీన్ని బట్టి మనం రెండుకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలనుకుంటే టోటల్ డిస్టెన్స్ బై టైం, షార్టెస్ట్ ప్లేస్ అది కవర్ చేసుకుంది అంటే యావరేజ్ వెలాసిటీ అనేది మనకి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఈక్వేషన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేటెడ్ మోషన్. సో యాక్సలరేటెడ్ మోషన్ మనకి యూనిఫామ్ యాక్సలరేషన్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు, అసలు యాక్సలరేషన్ అంటే ఏమని చెప్పాను, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. మనకి చేంజ్ అవుతూ ఉంటుంది వెలాసిటీ అనేది. సో అది మనం దేంతో పాటు కన్సిడర్ చేస్తామంటే టైంతో పాటు కన్సిడర్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే, సో మనకు ఒక దగ్గర ఒక విధంగా ఉంటుంది కాబట్టి చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ చేంజ్ ఇన్ టైం, ఆ టైం కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ మనకి ఎలా ఉంటాయి అంటే కాన్స్టెంట్. సో మనం ఈ చేంజ్ ఇన్ వెలాసిటీని మనం కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు, సో లెట్ us assume that one of the object is traveling from one position to, అంటే one place to another place.
సో హియర్ ద ఆబ్జెక్ట్ ఈ స్టార్టింగ్ పొజిషన్ మెయింటైన్ దాట్ వన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఇనిషియల్లో మనకి ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు మనకి టైం అనేది t = 0 సెకండ్స్ అనుకుంటే, అదే ఆబ్జెక్ట్ ఒక ఫైనల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ టైం అనేది t సెకండ్స్ అనగా అనుకుంటున్నాను. సో అది ఎంతైనా ఉండొచ్చు ఆ టైం, అందుకని అక్కడ నాకు t సెకండ్స్ అని తీసుకుంటున్నాను, దాన్ని v అనుకుంటున్నాను. సో ఇనిషియల్ వచ్చేసేమో u అనుకుంటాను, ఫైనల్ వచ్చేసేమో v అనుకుంటాను. ఈ రెండు పొజిషన్స్లో నాకు యాక్సలరేషన్ అనేది నాకు ఇంక్రీజ్ అవుతూ ఉంటే, యూనిఫామ్గా ఉంటేనే నాకు అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ నాకు యాక్సలరేషన్ అనేది కరెక్ట్గా లేదు అంటే మాత్రం అక్కడ నాకు మూమెంట్ అనేది అంత అక్యురేట్గా ఉండదు. సో ఇప్పుడు నేను అజ్యూమ్ చేసుకుంటుంది ఏంటంటే నాకు యూనిఫామ్ అనేది యాక్సలరేషన్ అనేది యూనిఫామ్గా ఉంది. సో అలా ఉన్నప్పుడు ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ యూనిఫామ్ యాక్సలరేషన్ డెఫినేషన్ ఏమంటుంది? సో నాకు ఒక ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్కి వెళ్ళాలి విత్ టైం టేకెన్, అంతే కదా. సో ఇప్పుడు నాకు యాక్సలరేషన్ a = నాకు ఫైనల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు v అనుకుంటున్నాను, ఇనిషియల్ పొజిషన్కి u అనుకుంటున్నాను. సో నాకు డిఫరెన్సెస్ చూసుకుంటేనే నాకు ఎంత వెళ్ళిందనే తెలుస్తుంది. సో v - u డివైడెడ్ బై ఎంత టైం తీసుకునేదండి, టైం టేకెన్. సో అప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ ఉండేదాన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించినప్పుడు at = v - u. ఇప్పుడు నాకు మైనస్ యూని నేను ఈ పక్క పంపించుకుంటే పాజిటివ్ అవుతుంది, అంటే v = అంటే at + u. ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఫార్ములా, v = at + u. సో అదేవిధంగా యాక్సలరేషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్. ఒకవేళ బాడీని మనం కాన్స్టెంట్గా తీసుకుంటే, ఏదైతే ఈ బాడీ ఉంటుందో దీన్ని మనం కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత ఉంటుందిరా అంటే, సో v + u/2. సో యావరేజ్ వెలాసిటీ రెండు నేను కాన్స్టెంట్, అంటే ఆబ్జెక్ట్ని మనం బాడీ ఏదైతే తీసుకుంటున్నామో అది మనకి కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు ఇది v + u డివైడెడ్ బై 2. ఆ రెండింటి యొక్క ఇనిషియల్ అండ్ ఫైనల్ రెండు ఉన్నాయి కాబట్టి వాల్యూస్ని, వాటి యొక్క యావరేజ్ వెలాసిటీ కావాలన్నప్పుడు v + u/2. సో వీ నో యావరేజ్ వెలాసిటీ యావరేజ్ వెలాసిటీ ఫర్ మనకి ఏం చెప్పాను, డిస్ప్లేస్మెంట్ యావరేజ్ వెలాసిటీ. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ డినోటెడ్ యాస్ s కదా. సో యావరేజ్ వెలాసిటీ = s/t. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకుంటున్నా, v + u డివైడెడ్ బై 2 = s/t. రెండు ఫార్ములాస్ ఉన్నాయి. సో v + u డివైడెడ్ బై 2 = s/t. ఈ v ప్లేస్లో నేను at + uని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా, అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది, నాకు అప్పుడు u + at + u డివైడెడ్ బై 2 = s/t. ఇప్పుడు నాకు u రెండు ఉన్నాయి, పాజిటివ్ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి 2u + at. ఇక్కడ t ఈ పక్క వచ్చిందంటే మల్టిప్లై అవుతుంది, టోటల్ t = s. అన్నిటికీ డివైడెడ్ బై 2 ఉంది. సో ఇప్పుడు నాకు t అనేది నాకు మల్టిప్లై అయినప్పుడు 2ut + at². ఈ డినామినేటర్లో ఉన్న 2ని రెండింటికి నేను ఈక్వల్గా తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. అప్పుడు 2 క్యాన్సిల్ చేసుకుంటాను, ut + at²/2 = s. అప్పుడు నాకు ఫైనల్ ఫార్ములా నాకు ఏమొస్తుంది, s = సో డిస్ప్లేస్మెంట్ ut + ఇక్కడ 1/, ఇప్పుడు at² అంటే ఇక్కడ పైన 1 ఉన్నట్టు లెక్క, సో 1/2 at². సో డిస్ప్లేస్మెంట్ ut + ½ at² అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇదొక ఫార్ములా, ఇంకా రెండు ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఫామ్లో ఒకటి డిరైవ్ చేసాం, ఏమని, v = u + at అని. ఇప్పుడు నాకు వచ్చేసి నాకు టైం నేను అలానే పెట్టుకొని మిగతా అన్నట్టు పంపిస్తున్నా, v - u. సో మల్టిప్లై నుండి ఆ పక్క వస్తే డివైడ్ బై a. సో ఇక్కడ నాకు ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి, అంటే ఈ టీని తీసుకెళ్ళి నాకు ఏదైతే ఈక్వేషన్ v + u డివైడెడ్ బై 2 = s/t కదా. ఈ టీని అటు పంపించినప్పుడు ఏమవుతుంది, v + u డివైడెడ్ బై 2 × t అవుతుంది. ఈ t ప్లేస్లో నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను, అప్పుడు నాకు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ అయినప్పుడు నాకు ఈ వాల్యూ వస్తుంది, అంటే v + u డివైడెడ్ బై 2 × v - u డివైడెడ్ బై a = s. డివైడెడ్ బై 2 v - u డివైడెడ్ బై a = s. ఇప్పుడు నాకు a + b a - b. సో a + b a - b ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను, a² - b² = a + b × a - b. సో ఇప్పుడు నాకు ఇది a + b ఉంది, a - b అంటే v² - u² డివైడెడ్ బై 2a = s.
అప్పుడు నాకు ఈ 2 ఆ పక్క వెళ్తే v² మైనస్ u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఇది ఒక ఫార్ములా. 3 ఫార్ములాస్ యూనిఫామ్ యాక్సలరేషన్కి. అదేవిధంగా ఇంకొక ఫార్ములా ఎంత సెకండ్ మనం కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనకి 2 కేసెస్ వస్తాయి నాన్న. అక్కడ మనకి s ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at² అనేది మనం అక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని 2 కేసెస్ తీసుకున్నాం. ఎంత టైం అండ్ మనకి ఎంత టైం తెలిసినప్పుడు n-1th టైం కూడా మనం వస్తేనే మనకి ఇది వస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళింది. ఈ ప్లేస్కి వెళ్ళే ముందు 1 సెకండ్ ముందు నాకు ఇక్కడ వాల్యూ తెలియాలి, ఇక్కడ ఈ టోటల్ డిస్టెన్స్ నాకు తెలియాలి అనుకున్నప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను ఈ ఫార్ములా ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని ఫార్ములా జనరేట్ చేసుకుంటాను అనమాట. సో చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ 0 అనుకుంటా, ఎండింగ్ పొజిషన్ 10 అనుకుంటా. అయితే నాకు ఈ 10th పొజిషన్ నాకు తెలియాలి అంటే దీని బిఫోర్ పొజిషన్ కూడా నాకు తెలియాలి, అంటే 9. సో ఇలా ఉన్నట్టు ఇది 9 రావాలంటే ఏం చేస్తాము, దీన్ని n అనుకుంటాను, దీన్ని n-1 అనుకుంటేనే కదా నాకు 9 అనేది తెలుస్తుంది. సో ఆ కండిషన్ యూజ్ చేసుకొని నేను ఇంకొక ఫార్ములా అనేది ఎంత ప్లేస్ని ఎంత సెకండ్ని కనుక్కునే దానికోసం ఇప్పుడు నేను డిరైవ్ చేసుకుంటున్నాను. s ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నాకు ఇనిషియల్ పొజిషన్ u, t అనేది నాకు ఫస్ట్ nth ప్లేస్లో ఉండేది n, un ప్లస్ హాఫ్ an² మైనస్ సో నాకు నెక్స్ట్ పొజిషన్ ఏంటిది n-1 కదా. ఈ n-1 తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తా. un-1 ప్లస్ హాఫ్ a t ప్లస్లో n-1 హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. s ఈజ్ ఈక్వల్స్ టు un ప్లస్ హాఫ్ an² మైనస్ un ఇంటూ n మైనస్ u ప్లస్ హాఫ్ a. ఇప్పుడు నాకు n-1 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా 1/2 a ఇంటూ n² ప్లస్ 1 అంటే n² అంటే a², 1² అంటే 1a ప్లస్ ఇక్కడ ప్లస్ 1 ప్లస్ a ప్లస్ b అని ఉంటే ఓకే ప్లస్, కానీ ఇక్కడ ఏ మైనస్ ఉంది కాబట్టి 2en. ఇప్పుడు ఏమవుతుంది un ప్లస్ హాఫ్ an² మైనస్ un మైనస్ u ప్లస్ 1/2 ఇంటూ an² ప్లస్ 1/2 a మైనస్ 2/2n/2. ఇప్పుడు నాకు మైనస్ అన్ని మల్టిప్లై చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది un ప్లస్ హాఫ్ an² మైనస్ ప్లస్ సో un మైనస్ ప్లస్ u మైనస్ 1/2 an² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1/2a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2n/2. 2 క్యాన్సిల్ అయిపోతుంది, n మిగులుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ un ప్లస్ un ఉంది, ఇక్కడ మైనస్ un క్యాన్సిల్. హాఫ్ an² మైనస్ హాఫ్ an², ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, క్యాన్సిల్. సో మిగిలిపోయింది ఏంటి u మైనస్ 1/2a ప్లస్ n. nతో మళ్ళీ నా హాఫ్ a కదా నాన్న, ఇక్కడ a వస్తుంది, a కామన్ తీసేసాను అంటే u ప్లస్ a బ్రాకెట్ n-1/2. సో s ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ a ఇంటూ n-1/2. ఈ ఫార్ములా కూడా ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం డిస్టెన్స్ని కానీ యాక్సిలరేషన్ కానీ వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.